ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసిన వాస్తవము సత్యం. మనం ఎప్పుడు బలహీనులముగా ఉండటం దేవుని చిత్తం కాదు. మనం ఓడిపోవటం దేవుని చిత్తం కాదు. మనం అపవాది కబంధ హస్తాలలో వెళ్ళటం దేవుని చిత్తం కాదు. నువ్వు శాపంలో ఉండటం, నువ్వు నష్టపోవటం, మరణం యొక్క సరిహద్దులలో ఉండటం దేవుని చిత్తం కాదు. శ్రమలు, పోరాటాలు కొంతకాలము కొన్ని అనుభవాలు నేర్పించటానికి వస్తాయి, వెళ్ళిపోతాయి. దానిని బట్టి మనం బలహీనులంగా ఉండటం, శాపం అనే దుప్పటి క్రింద ఉండటం, నష్టపోవటం, ఓటమి పాలు కావటం, అవమానాలతో తలదించుకోవటం, అది క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డల విషయంలో దేవుని చిత్తం కాదు. ఈ యుద్ధమును, ఈ పోరాటమును ఎందుకు దేవుడు నేర్పిస్తున్నాడంటే ఓడిపోవటానికి కాదు. ఇక ఆయన నీకు నేర్పించినాడంటే నీకు ఓటమి ఉండదు, నీకు తిరుగులేదు. ఎక్కడ అడుగు పెట్టినా నువ్వు విజయం పొందుకుంటావు. దట్స్ ఆల్. ఎందుకంటే నువ్వు ఓడిపోతే ఆయనకి అవమానం, నువ్వు ఓడిపోతే ఆయన తలదించుకోవాలా. కాబట్టి తాను తలదించుకునే స్థితిలోనికి ట్రైనింగ్ ఇవ్వడు ఆయన, పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇస్తాడు. దట్స్ ఆల్. ప్రభు అంటున్నాడు, ఈ మాటలు వినటానికి కారణం నీవు ఇక విజయాన్ని పొందబోతున్నావు. ఎలా విజయం పొందుకుంటున్నావు? నాట్ బై యువర్ స్టడీస్, నాట్ బై యువర్ విజ్డమ్, నాట్ బై యువర్ ఇంటలెక్ట్. ఆయన కృప చేత నువ్వు విజయం పొందుకోబోతున్నావు.